ప్రియమైన దైవజనాంగమా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇతరులకు హాని చేసే విధంగా ఉండదు, ఇతరులకు మేలు చేసే విధంగానే ఉంటుంది. ఒకవేళ ఇతరులకు హాని చేయటం, ఇతరుల్ని రెచ్చగొట్టడం, ఇతరుల్ని హింసించటం, బాధ పెట్టడం, ఇలాంటి లక్షణాలు ఒక సేవకుల్లో కనబడినా, విశ్వాసులో కనబడినా అవి కనబడుతున్నాయి అని అంటే అది దైవాత్మ ప్రభావం వల్ల అయితే జరగవు. అలాంటి దుర్లక్షణాలు దురాత్మ ప్రభావం వల్లే జరుగుతాయి. అంటే దురాత్మ సంబంధమైన ఆలోచన విధానాలలోనికి ఎవరైతే ఎంటర్ అవుతారో, చీకటి శక్తి చేత ఎవరైతే ప్రభావితం చేయబడతారో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము అన్నాడు. సో వాటి ప్రభావం వల్ల అలాంటి ఆలోచనలు కలుగుతాయి తప్ప, ఇస్కరియోతు యూదా హృదయంలో కూడా అపవాది ఏం పుట్టించాడని చదువుకున్నాం మనం, ఆలోచన పుట్టించాడు అని చదువుకున్నాం. అందుకే నిజంగా దైవాత్మ పూర్ణులు, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు, దేవుని మాటల చేత ఎదుగుతున్నవారు ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కీడు చెయ్యరు. కీడు తలపెట్టాలన్న ఆలోచన కూడా రాదు, మనకు అవసరం లేదది. అర్థమైందా? ఇప్పుడు నేను బాగుండాలి, నాకు అది సరిపోద్ది. నువ్వు పాడైతే నేను బాగుంటాను అనుకోవడం అది దైవ లక్షణం కాదు. నేను బాగుండాలనుకోవడం తప్పులేదు, నువ్వు బాగుండాలి కోరుకో తప్పులేదు, మనస్ఫూర్తిగా కోరుకో తప్పులేదు, ప్రార్థించు తప్పులేదు, అడుగు దేవుణ్ణి తప్పులేదు. కానీ నా పక్కనున్న వాళ్ళు, నా ఎదురుగున్న వాళ్ళు, లేకపోతే ఇంకొకరు పాడైపోవాలనే ఆలోచనతో నేను బాగుండాలనుకుంటే మాత్రం అది అస్సలు 1% కూడా కరెక్ట్ కాదు. దాన్ని అసలు దేవుడు అనుమతించడు, ఆ భావజాలాన్ని అనుమతించడు. ఆ భావజాలం మనకి ఎక్కడ కనబడుతున్నా అక్కడ ఆత్మకార్యం జరగదు, అక్కడ ఆత్మ లేదు, అనగా దైవాత్మ లేదు. ఒకళ్ళు ఉంటే ఏ ఆత్మ ఉన్నట్టు, దురాత్మ ఉన్నట్టు. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో యూదులు అనే ఒక జాతి వారు, యూదులు అంటే ఎవరి జాతి అది? యేసుప్రభు వారి జాతి. యేసుప్రభు వారు కూడా ఎవరు? యూదుల్లోనే పుట్టాడు. ఎవరొకళ్ళు పుట్టాలి కదా, మరి పుట్టినప్పుడు ఏదోటి ఆపాదించబడద్దు కదా, అవునా కదా? ఆల్రెడీ మన వాళ్ళు ముందోడు పెట్టు కూర్చున్నారు, మనం వాళ్ళ కడుపును పుట్టామనుకోండి, అది మనకే తగిలిచ్చరా? మరి తగిలిచ్చరా? అలా మనం తేల తగిలించి తిరుగుతున్నాం కదా. అంటే వాళ్ళ గర్భంలో పుట్టాం కాబట్టి మనకు అది తగిలిచ్చారు. అలాగే ఆ ఊరిలో పుట్టావు కాబట్టి నీకు ఆ ఊరి పేరు తగిలిచ్చారు. యేసుప్రభు నజరేయుడు అన్నారు, ఎందుకు? నజరేతులో పెరిగాడు కాబట్టి. బెత్లెహేములో పుట్టాడు, ఆ సంగతి చాలామంది తెలియదు, నజరేతులో పుట్టినట్టే అనుకుంటారు. అప్పటికి కూడా ఎక్కడ పుట్టాడయ్యా అంటే ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడు అంతే. కానీ బెత్లెహేములో పుట్టాడు, కానీ అంత ఇన్ఫర్మేషన్ అందరికీ లేదు. అందుకే నజరేతులో పుట్టాడు కాబట్టి, అక్కడే పెరిగాడు కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టేశారు? నజరేయుడు అన్నారు. అది ఆ ఊరిలో నివాసం ఉండడం వల్ల వచ్చినటువంటి ట్యాగ్. అర్థమైందా? అలాగే యూదుడు ఎందుకయ్యాడు? యోధ జాతి, తండ్రి తల్లి ఇద్దరు యోధ జాతీయులు. ఆ యోధ జాతీయుల కడుపును పుట్టాడు కాబట్టి ఏమయ్యాడు? యూదుడు అని పిలువబడ్డాడు. అర్థమైందా? సో అదే మాదిరిగా యూదులు అనేవారు ప్రారంభం నుండి అబ్రహాము సంతానంగా, అబ్రహాము పిల్లలుగా, ధర్మశాస్త్రానికి వారసులుగా తమను తాము హెచ్చించుకుంటూ బ్రతుకుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో సమరయ్యుల్ని చాలా చీప్గా చూసేవారు. ఎంత చీప్ అంటే వాళ్ళ దగ్గర రాకూడదు, వాళ్ళు టచ్ చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, కనీసం భోజన పంక్తిలో సమరయుడు కనబడకూడదు అసలు. యూదులంటే స్పెషల్ పీపుల్ అనమాట. ఈ స్పెషల్ పీపుల్ తక్కువ వాళ్ళతో భోజనాలు చేయరు. అలాంటి ఒక దుష్ట ఆలోచన విధానం వారిలో ఉండేది. ఎవరిలో? యూదుల్లో అలాంటి దుష్ట ఆలోచన విధానం ఉండేది. సో ఇలాంటి దుష్ట ఆలోచన విధానం నడుస్తున్న క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఎవరిని హైలైట్ చేశారు? యూదుల్ని హైలైట్ చేశారా? యూదుల్ని ఎక్కడికక్కడ పక్కకు పెట్టేసి, ఎందుకంటే పొగరెక్కిపోయి ఉన్నారు. మరి వాళ్ళు పొగరెక్కిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు పనికిరారు, మీరు దేవుని లెక్కల్లో కూడా లేరు అని చెప్పి వాళ్ళని ఎక్కడికక్కడ గడ్డి పెడుతూ, వాళ్ళకి ఎక్కడికక్కడ బుద్ధి చెబుతూ, సమరయుల్ని గొప్పగా చూపిస్తూ, సమరయుల్లో ఉన్న మంచి వాళ్ళను గొప్పగా చూపిస్తూ,
ఇంతకీ ఒక చోట అయితే యేసుప్రభుని చంపేద్దాం అనుకుంటారు వాళ్ళు. మీకు స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి. అంటే ఈ స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయంటే, మనం ఒక విషయాన్ని బలంగా నమ్మేస్తాం చిన్నప్పటి నుంచి, దాని మీద స్టాండ్ అయిపోవడం కదా, పడుకుంటూ పోతాం దుప్పటేసుకుని. దానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడు అనుకోండి, అక్కడ నుంచి మనం కత్తి కట్టేసి చంపడానికి కూడా వెనకాడం అనమాట. అలాంటి బుద్ధిహీనులు ఇప్పుడు అన్ని మతాల్లో ఉన్నారు. చంపడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అక్కడ మానవత్వం ఉండదు ఇంకా. అంటే ఇలా చేశాడా చంపేద్దాం, ఇలా అన్నాడా చంపేద్దాం, ఇలా అన్నాడా కొట్టేద్దాం, ఇలా అన్నాడా పొడి చేద్దాం. అంటే మా విశ్వాసానికి ఇబ్బందికరంగా మారాడు అంటే ఏం చేయాలి? ఇంకా చంపేయడమే. అర్థమైందా? ఇంకా అక్కడ నుంచి ద్వేషం పుట్టించేసుకుంటారు. ద్వేషం ఎంత ద్వేషం పుట్టిస్తారంటే ఇంకా అసలు అడ్డు అదుపు ఉండదన్నమాట. ఆ మధ్య ఎప్పుడో ఒక మెసేజ్లో మాట్లాడుతూ పసుపు గురించి మాట్లాడుతూ, పసుపు తప్పే ఉందండి, రాసుకోండి, ఒంటికి మంచిదే కదా అన్నాను నేను. యాంటీ ఫంగల్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి అది పనిచేస్తుంది, యాంటీబయాటిక్, రాసుకోండి తప్పే ఉంది అన్నాను. చేతులకు రాసుకోండి, కాళ్ళకి రాసుకోండి, ముఖానికి రాసుకోండి. పూర్వం నుంచి మన ఆడవాళ్ళందరూ అలా రాసుకుంటూ వచ్చిన వాళ్ళే. కడుపుకు తింటలేదేంటి? కడుపుకు తింటాం లేదా పసుపు? తింటాం కదా. మరి నాకు తెలిసి పులిహోర అంతా ఆ కలర్లో ఉండడానికి కారణం ఏంటి? పసుపే కదా. లేకపోతే పులిహోర అంతా పసుపు రంగులో రాదు కదా. అంటే నాకు తెలియదు సొమ్మ, అందుకని కొంచెం డౌట్ఫుల్గా చెప్తున్నాను. మీరు పక్కా అంటే పక్కా చెప్తాను. పక్కా కదా. అంతే. అంటే కొంచెం వేపేసి వేస్తారేమో, అందుకని ఆ వాసన ఉండదు. నూనెలో వేపేసి పసుపు అందులో కలుపుతారు ఆ వైట్ రైస్కి, అందుకని పచ్చగా ఉంటుంది పులిహోర కదా. అది తింటాం, తప్పులేదు అక్కడ. కానీ దాన్ని పొట్టలో పెట్టుకుంటే పాపం కాదు. కానీ ఆ పసుపు పొట్టలో పెట్టుకుంటే పాపం కాదు, కానీ అరిగించుకుంటే పాపం కాదు. కానీ ఏది పాపం అట మన వాళ్ళకి? ఎప్పుడైనా కాళ్ళకి కానీ చేతులకు కానీ మొఖానికి కానీ రాసుకుంటే అది కొంచెం పాపం అంట మన వాళ్ళకి. సర్లే, మీ సావు మీరు చావండి, అట్టాగే చావండి అనుకొని నేనైతే చెప్పేది ఏం తప్పు కాదురా నాయన, మంచిదే, వంటికి ఆరోగ్యం అది. ఇవన్నీ పాపం అని చెప్తే ఇంకా బతకొక్కర్లేదు, ఇక్కడ గోదావరిలో దూకి సావాలి అని చెప్పాను నేను. చెప్తే కొంతమంది దుర్బోధకుడండి, దుర్మార్గుడండి, ఎన్ని పెద్ద పెద్ద పదాలో దానికే ఎంత భయంకరమైన ఆచారాల్లోకి ప్రజలను నడిపిస్తుంది. ఈయన ఆచారం అది. కడుపుకు మేసేస్తే ఆచారం కాదు. లెమన్ రైసు, కూరలు వేసి తినేస్తే ఆచారం కాదు అది. అదే ఒంటికి రాసుకుంటే నీకు ఆచారం అయిపోయింది. రాసుకొని నీకేంటి బాధ? తప్పే ఉంది అంత, అది పాపమేట, అది నా అజ్ఞాతి క్రమం. పసుపు రాసుకున్నారు రే అని ఏమైనా రాసిరేడు బైబిల్లో. మత్తయి సువార్త 3:33 పసుపు రాసుకుంటే సంపేస్తానని చెప్పాడు దేవుడు అని ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. దేవుడు అలా చెప్పడు, ఎందుకంటే ఆయన జ్ఞాని. ఆ పసుపును సృష్టించిందే ఆయన, అది ఆయనది, సాతాంది కాదు. ఈ మధ్య తగలడ్డారు మనకి, అది సాతాంది, మీ తాతది, సాతాంది కాదు. అన్నీ ఎవరివే? అన్నీ దేవుడివే. ఇక్కడ ఎవడివే? ఇక్కడ సాతాను సృష్టించినవి ఏమైనా ఉన్నాయా? పోనీ ఎతకండి, వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి ఎతకండి. ఇది సాతాందండో, ఇది సాతాంది. చీకటి కూడా సాతాంది కాదు. మనం ఎవరు అన్నారట, చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతానికి. నీ మొహం ఏం కాదు, చీకటిని వెలుగును వేరుపరిచేది మంచిదన్నాడా చెడ్డదన్నాడా చెప్పు? ఏమన్నాడు? చీకటిని వెలుగును వేరుపరిచి ప్రభు ఏమన్నారు? ఇది మంచిది అన్నారంటే చీకటి కూడా చెడ్డదేమీ కాదు. అది ఎవరికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యమా? కాదు నాయనా, కాదు. సో కాబట్టి ప్రకృతిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సృష్టికర్త వల్ల కలిగాయి. ఒకడే ఉంటాడు సృష్టికర్త, 2-3 ఉండరు కదా. సో కాబట్టి ఈ సాతానన్న, అపవాదన్న, దురాత్మన్న వాటి వల్ల ఏ ఎలిమెంట్స్ రాలేదు. ప్రకృతిలో ఏ పదార్థం కనీసం ఒక ధూళికణం కూడా వాళ్ళు కలిగించలేదు. అవి కలిగించలేదు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు అనేక చదువుకున్నాం మనం మొదటి అధ్యాయం యోహాను సువార్తలో. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. ఇది సత్యం ఇది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక విషయాన్ని గుడ్డిగా నమ్ముతారు, దాని మీద పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఏమైనా చిన్న తేడా అనిపించినా వాళ్ళని శత్రువుల్లా చూస్తారు. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, నేను చెప్పింది మీకు నమ్మకం కలకపోతే ఎవరైనా బిలీవర్స్ ఇంటికి ముఖానికి పసుపు రాసుకెళ్ళండి, ఇంకంతే, అయిపోయింది మీ చరిత్ర. వాళ్ళని మిమ్మల్ని ఫిజికల్గా దెయ్యాల్లాగే చూస్తారు. నిజం. అంటే అది లోపల రావాలి, మార్పు లోపల రావాలి.
ఆ లోపల మార్పు వచ్చేంత వరకు ఈ ఈ స్పిరిచువాలిటీ అర్థం కాదు. ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూసి అదేదో ఆచారం అన్నట్టు, అదేదో పాపం అన్నట్టు ఇంకా అలా మాట్లాడుకుంటే మనం ఏం చేయగలం? పసుపు లేని ఇల్లు చెప్పండి, మా ఇంట్లో పసుపు ఉండదన్న వాళ్ళు చేయి చూపించండి. స్త్రీలు, అక్కచెల్లెమ్మలు, డబ్బాలో మా ఇంట్లో వంటగదిలో పసుపు ఉండదు అన్నవాళ్ళు చేయి చూపించాలి. ఇక్కడ ఎవరిని ఉన్నారా? ఉండరు. ప్రతి దాంట్లో చిటికెడు ఏం చేస్తారు? వేస్తారు. వేసి కూరలు వండుకుంటారు. పూర్వం నుంచి కూడా మనకు అది ఉంది. మీకు విషయం చెప్పనా? పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయా? పచ్చి పసుపు కొమ్ములు భూమిలో తవ్వినవి. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ. కనీసం మంత్లీ వన్స్ అయినా అది తింటాను నేను. అలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చి పసుపు కొమ్ములు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చిన్న చిన్నగా పీల్ చేసేసి ఆ పైన ఉన్న అది తీసేసి శుభ్రంగా కట్ చేసుకుని, చేతులు కంటుకుపోతే పచ్చగా అయిపోతే చేతులు వండేవాళ్ళకి, నాకు కాదు. సో వండుతారు, అదే ఉల్లిపాయ అది వేసి వండుతారు. సూపర్ ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. కరోనా టైంలో అయితే వారానికి 2-3 సార్లు తినేటోడిని. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. అంత ఆరోగ్యం అది. ఆ పచ్చి పసుపు కూర చాలా ఆరోగ్యం. కొంతమంది అమ్మో ఇది వేడి చేస్తుందని, ఏ వేడి చేయదు, చక్కగా తినొచ్చు. దానికి తగినంత వాటర్ తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, ఇంకా హెల్దీగా ఉంటాం, మంచిది కూడా ఆరోగ్యానికి. సరే, ఇప్పుడు దేవుడు సృష్టించబట్టే కదా మనం వాడుకుంటున్నాం అవి. దేవుడు సృష్టించబట్టే కదా మనం తింటున్నాం అది. సో దాన్ని కూడా భూతత్వంలో చూసే స్వభావం మనకు వచ్చింది అంటే ఎక్కడ దారి తప్పిపోయాం మీరు ఆలోచన చేయండి. అది స్పిరిచువల్ డిస్టర్బెన్స్ అంటే ఏదో ఒక దానికి లాక్ అయిపోతాం, అదే పట్టుకుని వేలాడతాం. ఇంకా అలా ఉన్న వాళ్ళందరినీ ఎలా చూస్తాం మనం? పాపాత్ముల్లాగా చూస్తాం. అర్థమైందా? కొన్ని సంఘాల్లో అయితే ప్యూర్ వైట్ శారీ, ప్యూర్ వైట్ షర్టు, ప్యూర్ వైట్ ప్యాంట్తో వెళ్ళాలి. నీకులాగా పంజాబ్ డ్రెస్సులు వేసుకొని ఆ రంగులు ఈ రంగులు వేసుకుని వచ్చారనుకో, సైతాన్లండి వీళ్ళు అంటారు. ఎవరు? సైతాన్స్. ఏంటి రంగు బట్టలు వేసుకున్నందుకే? అసలు మన స్పిరిచువాలిటీని డిసైడ్ చేసేది ఏంటి? మన డ్రెస్సా? అలాగని మరీ భయంకరంగా ఎవరో తిరగరు. డ్రెస్సా అంటున్నాడండి అంటే ఎక్కడికో వీళ్ళు కలపకండి ఆ బికినీలు కాట్లకి. నేను చెప్పేది ఒక పద్ధతి ఉంది కదా, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. మనకంటూ ఒక డిగ్నిఫైడ్గా ఉంటే సరిపోద్దిగా, డిగ్నిటీ. ఆ డిగ్నిటీ ఉన్నప్పుడు నీ డ్రెస్ మీద నీ స్పిరిచువాలిటీని, నీ భక్తి జీవితాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? చేయకూడదు అలాగా. కొంతమందికి ఒక్కొక్కటి కంఫర్ట్గా ఉంటుంది, కొంతమందికి మరొకటి కంఫర్ట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. కలర్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరివి? ఆయనవి కదా. సో కాబట్టి నీ కలర్ని బట్టి నీ క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేస్తారు? అంతేనా? అలా అని తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారా? రాసి ఇవ్వగలరా? ఈయన వైట్ షర్ట్ వేసుకున్నాడండి, వైట్ ప్యాంట్ వేసుకున్నాడు, ఎప్పుడు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్లో ఉంటాడు కాబట్టి ఈయన పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు అనగలమా? ఆయన టీషర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఆయన మోసగాడు, ఆయన టీషర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఆయన మంచోడు కాదు అంటారా? లేకపోతే ఆమె పంజాబ్ డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆమె చెడ్డది అంటారా? నో. సో ఇలాగా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మూఢ అంధ విశ్వాసాల నుంచి బయటకు వచ్చేసి ఫ్రీగా ఆలోచన చేయడం నేర్చుకోండి. వాక్యాన్ని ప్రశాంతమైన హృదయంతో వాక్యాన్ని అర్థం చేసుకోవటం, వాక్యాన్ని ఆలోచించటం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం అలా ఆలోచించటం, అర్థం చేసుకోవటం నేర్చుకుంటామో అప్పుడు మనలో స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. స్పిరిచువల్ గ్రోత్. అప్పుడు మనం ఎదుగుతాం, అప్పుడు మనం బలపడతాం, అప్పుడు మనం సత్యం తెలుసుకుంటాం. లేదు అంటే మోసపోతాం. ఏమవుతాం? మోసపోతాం. సో కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారికి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగిందంటే, యేసుప్రభు వారు అందరినీ గణపరుస్తూ చూడండి. ఒక మాట అయితే మీకు చెప్పాను కదా, యూదుల్ని తప్ప వేరే వాళ్ళని పొగడరు, ఇష్టపడరు వాళ్ళు పొగడడానికి. యూద జాతిని మాత్రమే పొగడాలి, వేరే వాళ్ళను పొగిడితే ఒప్పుకోరు, వేరే వాళ్ళను గొప్ప చేసినా ఒప్పుకోరు. అయితే యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వాళ్ళ కోపం వచ్చేసిందట. ఇది ఎక్కడ జరిగిందంటే నజరేతులో జరిగింది. లూక్ చాప్టర్ 4 లూక్ చాప్టర్ 4 verse 24, 4వ అధ్యాయము 24 లూకాసు వార్త చూద్దాం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. హితుడు అంటే అంగీకరింపబడడు, నచ్చడు. హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏలియా దినాలలో అని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాడు ఆయన. ధర్మశాస్త్రంలో జరిగిన చరిత్ర చెప్తున్నాడు యూదులకి. ఏలియా దినాల్లో
3 ఏళ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉన్నారట. ఇశ్రాయేలీలే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు ఆ దినాల్లో. మిగిలిన వాళ్ళందరూ అన్యులు, వాళ్ళందరూ అంటరాని వాళ్ళు, వాళ్ళను ముట్టుకోకూడదు, వాళ్ళని దగ్గర రానివ్వకూడదు అనే దుర్బుద్ధి ఎవరిలో ఉంది? యూదుల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈయన అంటాడు కదా, ఏలియా ఎక్కడికి వెళ్ళాడని క్వశ్చన్ చేశాడు వాళ్ళని. యేసుప్రభువే క్వశ్చన్ చేశాడు. ఆయన క్వశ్చన్ చేస్తే ఏమంటున్నారంటే యేసుప్రభు వారు, ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే కానీ ఇశ్రాయేల్లో ఉన్న ఏ విధవరాలి వద్దకు పంపబడలేదు. అంటే దీన్ని బట్టి ప్రభువుకు పక్షపాతం లేదు. ఆయన క్రైస్తవ పక్షపాతి కాదు, యూద పక్షపాతి కాదు, ఇశ్రాయేలు పక్షపాతి కాదు, ఎవరి పక్షపాతి కాదు. ఆయనకున్న ట్యాగ్ ఏంటంటే ఆయన పక్షపాతము లేనివాడు. నో పార్షియాలిటీ ఉండదు ఆయనలో. ఉంటే ఆయన దేవుడు గాడు, ఉంటే ఆయన దేవుడు గాడు. సో కాబట్టి పక్షపాతం లేదట. ఆ విధవరాలి యొద్దకి ఏలియాని పంపించాడట. నెక్స్ట్, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో కూడా అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఇశ్రాయేల్లో కూడా అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవ్వరూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నారు. అంటే ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆయన ఒక కులానికో ఒక జాతికో ఒక మతానికో సపోర్ట్ చేసేవారు కారు. అంటే ఇప్పుడు చాలామంది తెలియక యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అంటారు. అంటారు. యేసు ప్రభు ఎవరి దేవుడు? క్రైస్తవుల దేవుడు, లేదా క్రైస్తవుల వాడు, క్రైస్తవులు ఆరాధించేవాడు అని అంటారు. అది అసలు కరెక్ట్ కాదు. ఆయన యూదులలో ఉండి క్రైస్తవ్యాన్ని స్థాపించేటప్పుడే యూదుల్ని ఆయన ప్యాంపర్ చేయలేదు, యూదుల తప్పుల్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మనిషిని మనిషిలా చూడమన్నాడు. ఆయన సూత్రం ఏంటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. చాలా ఖచ్చితంగా చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. అంత ఖచ్చితంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అంటరానితనం అమానుషం చిన్నప్పుడు చదువుకున్నాం లేదా పుస్తకాల్లో? ఎందుకు రాశారంటారు ఆ మాట? ఉత్తినే రాశారా? అంటరానితనం అమానుషం ఎందుకు రాశారా మాట? ఉంటే రాస్తారు, లేకపోతే ఎందుకు రాస్తారు? ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉండడం కాదు. ఎప్పటికీ ఆ భావజాలం ప్రజల్లో నాటుకుపోయి ఉంది. అంత ఈజీ కాదండి అవి పోవడం, చాలా టైం పడుతుంది. వాళ్ళ ముందు హృదయంలో జ్ఞానం నింపబడాలి. హృదయంలో జ్ఞానం నింపబడితే అలాంటి ఆలోచన విధానం చచ్చిపోద్ది. మనిషిని మనిషిలా చూస్తాం, మనిషిని మనిషిలా ప్రేమిస్తాం, సాటి మనిషి కూడా మనలాంటి వాడే కదా అన్న భావజాలంలోనికి వెళతాం. అలా లేనప్పుడు ఖచ్చితంగా మనిషి ఏమైపోతాడంటే మూర్ఖత్వపు ధోరణితో, అంధకార సంబంధమైన ఆలోచన విధానంతో రగిలిపోతాడు, అంధకార సంబంధమైన ఆలోచన విధానంతో నలిగిపోతాడు. సో వీళ్ళు కూడా యేసు ప్రభువును ద్వేషించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మాతో ఏకీభవించట్లేదు. చూడండి, చివరికి ఏం చేశారట? ఆ మాట అన్నందుకు సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని, ఎందుకంత ఆగ్రహం వచ్చింది చెప్పండి? నేను బూతు మాట్లాడా? లేదండి, వాళ్ళు అనుకున్న కాంటెక్స్ట్కి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ చేసినా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు, ఉగ్రవాదుల్లా మారిపోతారు, చాలా తేడాగా ప్రవర్తిస్తారు. అలాంటి భావజాలం మీకు ఎక్కడ కనబడినా దూరంగా ఉండండి. అది స్పిరిచువాలిటీ కాదు, అది ఆరోగ్యకరమైన ఆలోచన విధానం కాదు. దానివల్ల మన భక్తి జీవితం పెరగదు. అర్థమైందా? మనం ఎందుకు అలా అయిపోతున్నాం మనం? అంటే ఇప్పుడు నీ సిద్ధాంతానికి నేను అనుకూలంగా లేకపోతే నీకు శత్రువునైపోతానా? నేను ద్వేషించేంత కోపం వస్తుందా? నో, అలా ఉండడానికి వీల్లేదు, అలా ఉండడానికి వీల్లేదు. మనకు అర్థం కాలేదన్న దాన్ని అర్థం చేసుకోకుండా యేసు ప్రభువు మీద ఆగ్రహంతో నిండిపోయి వాళ్ళు ఏం చేశారట? లేచి 29వ వచనం చూడండి ఎలా ఉందో. లేచి ఆయన్ను పట్టణంలో నుండి వెళ్ళగొట్టారట. ఎవరిని? యేసు ప్రభువుని. ఎవరినో కాదు, సాక్షాత్ యేసు ప్రభువునే పట్టణంలో నుంచి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని ఆ పట్టణం కట్టబడిన కొండ పేటు వరకు, అంటే చివరి వరకు ఆయన తీసుకుని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గాన వెళ్ళిపోయారు. ఇవి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఎంత మూర్ఖత్వం ఉందా ప్రజల్లో, ఆనాటి ప్రజల్లో అనిపిస్తుంది. అంటే వాళ్ళు సత్యం తెలుసుకోలేక యేసు ప్రభువుని చంపాలనుకున్నారు, సత్యం అర్థం కాక యేసు ప్రభువు మీద దాడి చేయాలనుకున్నారు,
సత్యం అర్థం కాక మూర్ఖత్వంతో ఆయనను హింసించాలనుకున్నారు, ఆయనను కించపరచాలనుకున్నారు, అవమానపరచాలనుకున్నారు. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు ఆయన అంత సత్యాన్ని వ్యాప్తి చేస్తున్నారో, ఎందుకు ఆయన ఉపదేశాలు అంత బలంగా అంత ఖండితంగా ఉన్నాయో గ్రహించగలిగే మానసిక స్థితి వాళ్ళకి అప్పటికి లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం చాలా ఎదగాలి, చాలా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా రోజులో కొంత సమయమైనా కేటాయించి గ్రంథాన్ని ధ్యానించాలి. అప్పుడే మీరు బైబిల్ మీద ఒక అవగాహన సంపాదించుకుంటారు. లేదు ఇలాగే ఉంటాను నేను, ఏదో సండే వచ్చినప్పుడు సేవకుడు ఏదైతే చెప్తాడో ఆ వర్షిప్లో అది మాత్రం వినేసి తర్వాత ఇంకెళ్ళిపోతాను, దాని గురించి నేను పెద్దగా కేర్ చేయను అని అనుకుంటే కనుక మీరు ఎప్పటికీ జ్ఞానవంతులు అవుతారు, ఎప్పటికీ వివేకవంతులు అవుతారు. సో మీ అంతటి మీరుగా ఎదగాలి అనుకుంటే ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా మనం మొదట నేర్చుకోవాలి, మనం నేర్చుకున్న దాన్ని అవలంబించాలి, దాన్ని మన బ్రతుకులోనికి తెచ్చుకోవాలి, దాని ద్వారా ఇతరులకు కూడా అది నేర్పించాలనుకోవాలి. ఒక రకంగా క్రిస్టియానిటీ అనేది సంస్కరణోద్యమం. ఏ సంస్కరణోద్యమం అంటే మానవ హృదయాలను సంస్కరించి, వారి ఆలోచనలను సంస్కరించి, వారిని దేవుని జ్ఞానంతో నింపేటువంటి సంస్కరణోద్యమం క్రిస్టియానిటీ. అర్థమైందా? మనం ఒక మనిషిని ఇక్కడ కూర్చోబెట్టుకుంటున్నామంటే నేను సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాను, ఇది ఆత్మీయ వైద్యశాల అంటాను. ఏంటది? ఆత్మీయ వైద్యశాల. ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత మనలో జెన్యూనిటీ పెరగాలి. ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత మనలో స్పిరిచువాలిటీ గ్రోత్ ఉండాలి. ఈ వైద్యశాలకు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగే వివేచన, వివేకము, తర్కబద్ధమైన ఆలోచన విధానము ఇవన్నీ మనలో పెరగాలి. అలా భక్తిలో ఎదగాలి. ఒక దైవ సేవకుడి ముందు నువ్వు కూర్చున్నావు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు అంటే అర్థం భక్తి జీవితంలో నువ్వు ఎదగాలన్న దేవుని కోరికకు దగ్గర అవుతున్నావు అని. అందుకే కదా ఈ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని మీ అందరికి ఉపదేశించేది. ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మీ అందరికి ఉపదేశించడానికి గల ప్రధానమైన కారణం అదే. మీరు స్పిరిచువల్గా ఎదగాలి. అర్థమైందా? మీలో ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ రావాలి. దినదినం మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అనేక మందికి దీవెనకరంగా మారాలి. మీ కుటుంబాలు దీవెనకరంగా మారాలి. రేపొద్దున మీ పిల్లలు సత్యవాక్యాన్ని బట్టి ఆశీర్వదింపబడాలి, ప్రయోజనకరమైన వారుగా మారాలి. అయితే ఏం జరిగిందంటే ఈ అన్యజనులు వాళ్ళు పూర్తి వ్యతిరేకమైన సిద్ధాంతాలలో బ్రతికేవారు. ఈ యూదులు పూర్తిగా వీళ్ళు ఒక సెపరేట్ పీపుల్లా బతికేవారు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి వీళ్ళిద్దరిని కలపాలి. మన వారం చెప్పాను మీ అందరికి ఆల్రెడీ. యేసుప్రభు వారు వచ్చి ఏం చేయాలి? వీళ్ళిద్దరిని ఏం చేయాలి? కలపాలి. ఉభయుల మధ్య ఉన్న గోడ పడగొట్టి అంతరాలన్నీ తొలగించేసి వీళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి. మరి వీళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి అంటే ముందు వీళ్ళ హృదయాలలో ఉన్న మలినాన్ని ఏం చేయాలి? తీసేయాలి. మీరందరూ దేవుని పిల్లలే. ఫస్ట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, కులాలు అనేవి అందరికీ తగిలించబడి ఉన్నాయి. ఉన్నాయా లేవా? తగిలించబడి పేరుల్లో లేకపోయినా ఎందులో ఉన్నాయి? సర్టిఫికెట్స్లో ఉన్నాయి. కులాలే కాదు, ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వనభోజనాలు చూశాను, ఇంటి పేర్లతో కూడా వనభోజనాలు. ఏంటవి? ఇంటి పేర్లు. అంటే మన ఇంటి పేరు గలవాళ్ళు అని సెపరేట్ చేసుకుని వనభోజనాలు పెట్టుకుంటారు. మన కులం వాళ్ళు సెపరేట్ చేసుకుని వనభోజనాలు పెట్టుకుంటారు. మన వీధి వాళ్ళు సెపరేట్ వనభోజనాలు, మన కాలనీ వాళ్ళు సెపరేట్ వనభోజనాలు, ఇంకా మన అపార్ట్మెంట్లో వాళ్ళు మన అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి సెపరేట్ వనభోజనాలు. సో ఇలా జరుగుతున్నాయి. మన పార్టీ వాళ్ళని ఏదో దాంట్లో ఉండమా? పార్టీలో ఉండొచ్చు, ఇంటి పేరులో ఉండొచ్చు, కులంలో ఉండొచ్చు, అపార్ట్మెంట్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు. ఎక్కడో చోట నీకు ఏదో ఒక సెపరేషన్ ఖచ్చితంగా ఏం చేస్తారు? చూపిస్తారు. నేను అంటాను, సెపరేట్ అవ్వడం తప్పు కాదు, సెపరేషన్స్ ఉండడం తప్పు కాదు. ఈ సెపరేషన్స్ని ఏదో క్వాలిఫికేషన్స్ లాగా ఫీల్ అయిపోయి వివక్ష చూపించడం తప్పు. ఆ వివక్ష అనేది లేనప్పుడు నీకు నచ్చిన ఇంటి పేరు, మీ ఇంటి పేరు వాళ్ళు మా ఊళ్ళేనండి అంటారు, ఏదో ఆనందపడు. మా ఊట్లో అండి, ఏ ఊట్లో సుట్లో ఆనందపడు. మా వీధండి, ఓకే ఆనందపడు. మా ఊరండి నజరేయుడండి, మాది నజరేత్ అండి, మాది బెత్లెహేం అండి, మాది యెరూషలేం అండి, మాది రాజమండ్రి అండి, మేము తూర్పుగోదావరి వాళ్ళం అండి, మేము పశ్చిమ గోదావరి వాళ్ళం, మాది కృష్ణా జిల్లా, మాది తెలంగాణ, మాది ఆంధ్ర.
మాది రాయలసీమ, ఏ సీమ అయినా కానివ్వు, కానీ ఈ సెపరేషన్స్ ఉండడానికి, అంటే ఇదేదో వివక్ష చూపించే విధంగా ఉండడానికి వీలు లేదు. తప్పది. నేను ఇది కాబట్టి గొప్పోడిని, నేను అది కాబట్టి గొప్పదాన్ని, నేను ఇది కాబట్టి ఉన్నతమైన వాడిని, నేను అది కాబట్టి ఉన్నతమైన దాన్ని, ఆ భావజాలం చచ్చిపోతే మనుషులు మనుషుల్లాగా కనబడతారు. మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడద్దో చెప్పనా? మీ అందరికీ చెప్తున్నాను వినండి. అవసరం వచ్చినప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడుద్ది. ఏ అవసరం వచ్చినప్పుడు? నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ముందు లయన్ అని వేసుకునేవాడు. ఏంటది? లయన్ అంటే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగా ఫీల్ అవుతుంటారు హ్యాపీగా. అంటే లయన్ ఎప్పుడు అవుతారంటే ఓ 100 ఎకరాలు ఉన్నప్పుడు, లేకపోతే 200 ఎకరాలు ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఫ్యాక్టరీ లేదా పౌల్ట్రీస్ లేకపోతే బాగా ఉన్నప్పుడు పేరు ముందుకు లయను, టైగరు వస్తుంటాయి. అవేవి లేవనుకోండి, పేరు ముందు లైను లేదు, టైగర్ లేదు, ఏమి లేదు, మామూలే. మనం పెళ్ళికి వెళ్ళినా విలువ ఉండదు ఇంకా కదా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా విలువ ఉండదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, పెద్ద పట్టించుకోరు, మన బంధువులే పట్టించుకోరు. సరే, ఇప్పుడు ఈ లయన్ అనే ఆయన చాలా పొగరుగా ఉండేవాడు, అసలు మామూలుగా ఉండేది కాదు. ఒకరోజు హైవే మీద యాక్సిడెంట్ అయిపోయింది కారుకి. స్పాట్లో డ్రైవర్ చచ్చిపోయాడు. డ్రైవర్ స్పాట్లో చచ్చిపోయాడు. ఈయన రోడ్డు మీద పడిపోయాడు. రక్తం, లైనే. కానీ ఎక్కడుంది ఇప్పుడు? ఎడరా, నువ్వు నన్ను ముట్టుకోకు, నువ్వు నన్ను పట్టుకోకు, మీరు పలానా వాళ్ళు నాకంటే తక్కువ, నాకంటే ఎక్కువ, నా పక్కన కూర్చోకూడదు, నా పక్కన కూర్చోకూడదు. నువ్వు రోడ్డు మీద పడుకుని ఉన్నావు. ఇప్పుడు పక్కన కూర్చోమాట పక్కన పెట్టు. ఎక్కడున్నావు? రోడ్డు మీద పడుకుని ఉన్నావు. ఆయన్ని పైకి లేపి నీళ్ళు పట్టించింది ఎవరో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్పేది పచ్చి నిజం. పేపర్లు ఏరుకుంటారు చూసారు, సంచి పట్టుకుని పేపర్లో, రోడ్డు మీద పేపర్లు ఏరుకుంటారు కదా, అది కూడా డిగ్నిటీయే, అది కూడా వాళ్ళ వర్క్, అది వాళ్ళని ఏం తక్కువ చేయొద్దు. వాళ్ళు గొప్పోళ్ళే, వాళ్ళ పిల్లలకు వాళ్ళు హీరోలు అంతే. వాళ్ళు చేసే పని గొప్పదే, దొంగతనం చేయట్లేదు, వాళ్ళు ఏమని ఎవరిని మోసం చేయట్లేదు. రోడ్డు మీద ఉండే బాటిల్స్ పేపర్లు ఏరుకొని అమ్ముకుంటారు, అది కూడా వాళ్ళు చేసే వృత్తి అనుకోండి అంతే. వాళ్ళు వచ్చి అతన్ని లేపి మంచినీళ్ళు పట్టించి అంబులెన్స్ ఫోన్ చేసి అందరికీ జాగ్రత్తగా సమాచారం అందించి పంపించారు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు అర్థమవుద్ది నువ్వేంటో, నీ ఒరిజినాలిటీ ఏంటో. ఇది యేసుప్రభు చెప్పాలనుకున్నాడు వాళ్ళకి. అప్పుడు మొదలెట్టాడు, మంచి సమరయుడు అన్నాడు. అంతే, అందరికీ మబ్బులు ఇడిపోయి. ఏంటి? ఏం సమరయుడు? మంచి సమరయుడా? సమరయుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అయితే సమరయుల్లో మంచి వాళ్ళు ఉంటారా? ఉంటారు. మంచి సమరయుడు అని మొదలుపెట్టాడు. ఇంకా అది కూడా మింగిడి పడలేదు వాళ్ళకి. మంచి సమరయుడు అనుకున్నా మంచి యూదులని స్టోరీని కొంచెం చేంజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అయ్యేవారు. స్టోరీ మార్చాలి. మంచి సమరయుడు అనకుండా ఏమనాలి? మంచి యూదుడు అని ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి యేసుప్రభువుని ఎత్తినెక్కించుకుందరేమో. ఆయన ఎప్పుడైతే మంచి సమరయుడు అన్నాడో ఆయన మీద అసహ్యం, ఆయన మీద ద్వేషం. ఆ లయన్లో చాలా మార్పు వచ్చింది. తర్వాత చచ్చిపోయాడండి, ఇప్పుడు లేడు. చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్ లైన్ ఏంటో అప్పుడు అర్థమైంది. రోడ్డు మీద ఒక్కోసారి మన చుట్టూ మంది మార్బలాలు ఉండరు, ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. మన వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మనం ఏదో తోపుల్లాగా తురుముల్లాగా ఫీల్ అయిపోవడం, మన బంధువులు, మన డబ్బు, మన చుట్టూతో అందరూ ఉన్నప్పుడు నన్ను మించిన వాడు లేడనుకోవడం చాలా తప్పది. ఒకసారి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఒంటరిగా. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు మనకు కోరుకుంటాం, మానవత్వం ఉన్నోళ్ళు దొరికితే బాగుండు అనిపిస్తుంది, మనలో ఉండకపోయినా. ఇప్పుడు నీకు మానవత్వం ఉన్నవాళ్ళు కావాలనిపిస్తున్నప్పుడు నీలో కూడా ఏమి ఉండాలి? అది ఉండాలి కదా. నాకు కొంచెం గొంతులో నీళ్లు పోసేవాడు ఉంటే బాగుండు అనుకున్నావు, నువ్వు కూడా గొంతులో నీళ్లు పోసే క్యారెక్టర్ కలిగి ఉండాలి. నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు దొరికితే బాగుండు అనిపించినప్పుడు నువ్వు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే నేచర్ కలిగి ఉండాలి. నీలో ఆ క్వాలిటీస్ ఏవి లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఆ క్వాలిటీస్ ఆశించడం ఎంతవరకు సమంజసం? ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ టాపిక్. నీకు అది అర్థం కావాలి, ఆ టాపిక్ నీకు అర్థం అవ్వాలి. ఆ టాపిక్ నీకు అర్థమైతే నేను కూడా అదే విధంగా ఉండాలి అనే భావన నీకు కలుగుతుంది. యేసుప్రభు అది తీసుకురావాలని ప్రయాసపడ్డారు. వాళ్ళలో యూదులని ఎందుకు ఓడి అబ్బా కొట్టుకుంటున్నారు మీరు? యూదుడైతే ఏంటి? యూదుడికి కలిగిన గొప్పతనం ఏంటని అడిగాడు ఆయన. యూదుడికి కలిగిన గొప్పతనం ఏంటి? సాధారణ మనిషికి లేనిదేంటి? అందరు దేవుని పిల్లలే, ఎవరిని తృణీకరించకండి.
మిమ్మల్ని వద్దనుకుని సారిపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు ప్రభువు. మిమ్మల్ని వద్దనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాను దగ్గరికి వెళ్ళాడు. అంటే మిమ్మల్ని వద్దనుకున్నాడంటే వాళ్ళలో ఏదో ఉందని ఆయన గుర్తించాడు కాబట్టి మిమ్మల్ని వద్దనుకున్నాడు. మీరు గొప్పని ఫీల్ అవ్వకండి. మీరు ఆయనకు నచ్చకపోతే అందరిలో మీరు ఒకరైపోతారు. నచ్చితే ఎక్కడున్నా మీరు గొప్పవారిగా ఆయన కళ్ళ ముందు కనబడతారు. ప్రభువుకి వ్యత్యాసం ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ప్రకృతిలో ఒక లక్షణం ఉంటుంది, పార్షియాలిటీ ఉండదు ప్రకృతికి. గమనించారా ప్రకృతిని ఎప్పుడైనా? వర్షానికి కులం, మతం, జాతి, ప్రాంతం విభేదాలు ఉంటాయా? అందరి మీద కురుస్తుంది. హిందూ వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది, ముస్లిం వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది, క్రిస్టియన్ వెళ్ళి కూర్చుంటే కురుస్తుంది. అసలు దేవుణ్ణే నమ్మలేనుడు నాస్తికుడు వెళ్ళి కూర్చున్నా కురుస్తుంది. వర్షం ఎవరిది? ఎవరిది? దేవునిది. వర్షం ఎవరిది? దేవునిది. మనలాంటి స్వభావంగానే ఉందనుకోండి ఆయనకి, పని మనిషిని కూడా పక్కింటోళ్ళతో మాట్లాడినేమో. మనం పిల్లల మాట పక్కన పెట్టండి. ఇదిగో నువ్వు మా ఇంట్లో పని చేయడానికి వస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు నవ్వుతారు నేను చూసి, ఈ అంటారు, నువ్వు నవ్వకూడదు అని పెట్టాలి. అంత కసి ఏంటండి, అంత కక్ష ఏంటండి అంటే అంతే. మాకు శాడిజం మాది. చాలాగా ఉండాలి నువ్వు. ఇలాంటి స్వభావాలు కలిగి ఎంతకాలం బతుకుతారు? తొందరగా చచ్చిపోతారు. ఏముండదు ఇంకా. ఇంత దరిద్రం లోపల మోస్తున్నవాడు ఎక్కువ కాలం ఎందుకు బతుకుతాడు? ఆ లోపల దరిద్రం అంతా ఉన్నందుకు చెత్త ఉండడం వల్ల, చూడండి, గొట్టాల్లో ఎక్కువ చెత్త పేరుకుపోయింది అనుకోండి, వాటర్ ఫ్లో ఏమైపోద్ది? ఆగిపోద్ది కదా. అలాగే మన మైండ్లో కూడా చెత్త బాగా పెరిగిపోతే మనకి జీవితం ముందుకు నడవదు, హ్యాపీగా ఉండలేము, ప్రశాంతంగా ఉండలేము. సో ఆ భావజాలం ఉండకూడదు. వర్షానికి లేదు పార్షియాలిటీ. భూమికి ఉందా పార్షియాలిటీ? ఉందా? లేదు. ప్రకృతిలో దేనికి లేదండి ఆ జబ్బు. మనిషికొచ్చింది. సో కాబట్టి తప్పు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలమైనప్పుడు ఆ ఆలోచన మారాలి, మన ఉద్దేశాలు మారాలి. ఎదుటివారు మనకు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో ఎదుటివారి పట్ల మనం కూడా అలాగే ఉండాలి. అవునా కాదా? ఎదుటివారందరూ మనకు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో మనం కూడా ఎదుటివారి పట్ల అలాంటి నేచర్ కలిగి ఉండాలి. ఇది ఒక్కటి బేసిక్గా నేర్చుకోవాలి మనందరం. ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ, ప్రతి ఒక్కరిని అసహించుకుంటూ ఏంటది? తప్పు కదూ. అది చచ్చిపోవాలి క్రిస్టియానిటీలో. ముందు మనిషిని మనిషిగా చూడండి. అంతే తప్ప చిన్న చిన్న వాటికి వాళ్ళని అసహించుకోవడం, వీళ్ళని అసహించుకోవడం, అది మనలో దాన్ని ఏమంటారు, పరిపూర్ణతకు సంకేతం కాదు అది. ఫస్ట్ మనం పరిపూర్ణులుగా ఉండాలి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మీకు మేలు చేసేవారికే మీరు మేలు చేస్తే మీ గొప్పతనం ఏముందని అడిగాడు ఆయన. మీ గొప్పతనం ఏముంది? అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా. సో కాబట్టి అది కాదు. రియల్గా ఒక స్పిరిచువల్ నేచర్ ఎలా ఉండాలంటే, మత పిచ్చితో కొట్టుకు చచ్చిపోకూడదు, మత విద్వేషాలతో కొట్టుకు చచ్చిపోకూడదు, మూఢత్వంలోకి వెళ్ళిపోకూడదు, అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా జెన్యూన్గా ఉండాలి. ఆ ప్రకృతి ఎలాగైతే ఉందో దానికి పార్షియాలిటీ లేదు. అందరి మీద కురుస్తుంది. మంచివారి మీద కురుస్తుంది వర్షం, చెడ్డవారి మీద కురుస్తుంది. సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు, మంచివారి మీద ఉదయిస్తున్నాడు, చెడ్డవారి మీద ఉదయిస్తున్నాడు. చంద్రుని వెన్నెల అందరి సొంతం. అది మంచు అందరి సొంతం, గాలి అందరి సొంతం. నీ ముక్కులో నుంచి, నా ముక్కులో నుంచి, అందరి ముక్కుల్లో నుంచి పోతుంటుంది అది కదా. నిన్ను తాకుతుంది, నన్ను తాకుతుంది, అందరినీ తాకుతుంది. దాన్ని ఆపలేవు నువ్వు. దానికి పక్షపాతం లేదు. నిన్ను తాకినా నన్ను తాకినా ఒకలాగే తాకుతూ వెళ్ళిపోతుంది గాలి. నిన్ను తడిపినా నన్ను తడిపినా ఒకలాగే తడుపుతూ వెళ్ళిపోతుంది వర్షం. నీ ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినా అందరి ఆకలి ఒకే విధంగా తీరుస్తుంది ఆహారం. అలాంటి ప్రకృతిలో మనం ఏలికలం. అవే అలా ఉన్నప్పుడు ఏలిక ఎలా ఉండాలి చెప్పండి. ఏలిక ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. కానీ మనిషి దిగజారిపోతున్నాడు దినదినం. దానికి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, సంపూర్ణమైన అవగాహన లేకపోవడం, వివేచన లేకపోవడం. చాలామంది పక్కవారిని ద్వేషించమని, కుటుంబాలను ద్వేషించమని. ఎంత దరిద్రం అంటే, కొన్ని సంఘాల్లో నేను విన్నాను, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దినం భోజనం కూడా చేయకండి. వాళ్ళకి అసలు బైబిల్ నాలెడ్జ్ లేదు.
అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం అలాగే తగలడతాం, ఎందుకంటే అదే ఇంజెక్ట్ చేస్తాడు మనకి, అదే నేర్చుకుంటాం. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ దినం అనేది ఎందుకు పెట్టారు చెప్పండి, ఎందుకు పెట్టారు? అదే యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయాం అనుకోండి, అమెరికా యూరప్ కంట్రీస్లో అక్కడ ఏముంటుందంటే అక్కడ కూడా ఈ చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూటాలు పెట్టుకుంటారు. ఇవే క్రిస్టియానిటీలో కూడా జ్ఞాపకార్థ కూటాలు అమల్లోకి వచ్చాయి, నేర్చుకున్నాం మనం కూడా. మన పూర్వీకులేమో ఈ దినం పేరుతో ఏవో కార్యక్రమాలు చేసుకుని అది ఎప్పటి నుంచో వాళ్ళ ఆచార వ్యవహారాలు మన పూర్వీకులు జరుపుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకోవడం అనేది కామన్ పాయింట్ అన్ని చోట్ల కూడా. చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేసుకోవడం? జ్ఞాపకం తెచ్చుకోవడం. మంచి అయినా చెడ్డైనా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడొస్తాం? మంచిగానే మాట్లాడతాం. చచ్చిపోయినోడి గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు. అందుకే ఎవరో పూర్వం ఒక పాట కూడా రాశారు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని ఏదో రాశారు కదా. పోయినోళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు. పోయినోడు ఎంత చెడ్డోడైనా కూడా మనం ఏం వెతుక్కుంటాం అంటే, ఇప్పుడు ఒక షీట్ తీసుకొని నెగిటివ్స్ అన్నీ కొట్టేసి ఎక్కడ పాజిటివిటీ ఉందా అని వెతుక్కొని అది పట్టుకుంటాం. అక్కడ పట్టుకొని ఆ మధ్య ఒక ఆయన చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడంటే తాగి కిడ్నీలు పోయి చచ్చిపోయాడు, లివర్ పోయి కిడ్నీలు పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు అతని జ్ఞాపకార్థ కూడికలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అంటే తాగితే తాగేవాడు కానండి, ఎంత సింపుల్గా తీసి పడేసాడు. ఏదది? తాగితే తాగేవాడు కానండి, ఎవరినేమో అనేవాడు కాదండి. అదంటే మనకి ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? తాగితే తాగేవాడండి, కానీ ఎవరినేమో అనేవాడు కాదు చూడండి, అదండి మోస్ట్ పాజిటివ్ పాయింట్. అది పట్టుకొని ఇప్పుడు అతన్ని బాగా హైలైట్ చేసి మంచోడు అనే ట్యాగ్ వేసి మైక్ ముందు నుంచి బయటికి వెళ్ళాలి. అందుకే కదా మనోళ్ళు కూడా ఎవరు చచ్చిపోయినా సరే ఏమని రాస్తాం మనం? మంచి పోరాడి తిని బ్రాంతి షాప్ దగ్గర ఎక్కడ పోయి తిని పరలోకం పోయి తిని మనం అలాగే రాయాలి. అలా రాయకుండా బతికాడు నరకాన్ని పోయాడని రాసామనుకో ఫ్లెక్సీ మీద నిన్ను కొడతారు. చచ్చిపోయినోడి మీద ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుంది కాబట్టి నిన్ను కొడతారు. చాలా రాయం. ఏం రాస్తా ఎక్కడైనా చచ్చిపోయాడు కానీ ఆ ఫోన్లో ఏమయ్యా మంచిగా బతికాడు, ఏదో పోయాడు అయిపోయింది, ఆ ఫలితం ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ పెట్టే భోజనాలకి నీకు వచ్చే నష్టం ఏంటి నేను అడుగుతున్నాను, చెప్పు. ఏమొచ్చేసింది? అక్కడ ఏమీ లేదు. మామూలు మన ఇంట్లో వండుకునేది అక్కడ ఉండేరు స్పెషల్గా. పెళ్ళిలో వండితే పేకల్లాగా తింటాం. దినం అనేసరికి గగ్గోలు ఎత్తేస్తాం. పెళ్ళికి దినానికి ఏంటి తేడా? భోజనంలో, అది కార్యక్రమంలో కాదు. కార్యక్రమంలో చాలా పెద్ద తేడా ఉంది. నేను భోజనంలో పెళ్లి భోజనానికి దినం భోజనానికి ఏంటి తేడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. పదార్థంలో ఏమైనా మార్పు వస్తుందా? అక్కడ పులిహోర ఉంటుంది, ఇక్కడ పులిహోర ఉంటుంది. ఈ మధ్య మొత్తం క్యాటరింగ్ ఇచ్చి పడేస్తున్నారు. ఇంక క్యాటరింగ్ ఇచ్చారంటే ఇంకా ఎలా వండుతారో ఏందో మనకు తెలియదు. అక్కడ క్యాటరింగే, ఇక్కడ క్యాటరింగే. వండి తెచ్చి పడేస్తారు. హాట్ బాక్సులు వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ వంటలు చేయగలుగుతున్నాం? ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది కదా. బాక్సులు వచ్చేస్తుంది, వడ్డించేసి పోతారు. ప్లేట్లు కూడా అల్లే తెస్తున్నారు. మనం తినడం చేయగడుక్కోవడమే మన పని. ఇంకొన్నాళ్ళకి చేతులు కూడా అల్లే కడుగుతారేమో మనకు తెలీదు. సో అంత అప్డేట్ అయిపోయాం మనం రోజుకి. ఇప్పుడు భోజనం దగ్గర ఏంటి పెంట మనకి? వాళ్ళు ఎవరో బంధువులు మనల్ని పిలుస్తారు. క్రైస్తవులు అయితే బంధువుల ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదా ఏంది? ఇంతకు భోజనం ఎవరిది నాకు చెప్పండి, ఒక మాట చెప్పండి. భోజనం ఎవరిది చెప్పండి మీరు నాకు. దేవుడిదా దెయ్యందా? దెయ్యం సృష్టించిన భోజనం వేరుగా నల్లగా ఉంటాయండి మెతుకులు అవి. దేవుడు సృష్టించిన భోజనం తెల్లగా ఉంటాయండి అని ఏమైనా ఉందా? అన్ని భోజనాలు ఆయనవే. సమస్త భూమి ఆయనదే, సమస్త శరీరులు ఆయన వారే, ఆకాశం ఆయనదే, నేల ఆయనదే, సముద్రాలు ఆయనవే. అన్నింటికీ సృష్టికర్త ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్ ఘోషిస్తోంది ఒక్కడే. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? నీ మైండ్ కలుషితం అయిపోయింది. పొల్యూషన్ అనేది ఉంటే ఎక్కడుంది? ఫుడ్లో లేదు. ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. కాబట్టి నీ మైండ్ని పొల్యూట్ చేసుకోకుండా బంధువులు పిలిస్తే ఎళ్ళు, చక్కగా భోజనం చేసి వాళ్ళని ఆదరించి ఓదార్చి. చావు ఎవరిదైనా చావే కదా, అవునా కదా? చావు ఎవరిదైనా చావే, బాధ ఎవరిదైనా బాధే. నీకు ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర భోజనం చేయకుండా వెళ్ళిపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? హట్ అవుతావా అవ్వవా? చెప్పు, హట్ అవుతావా అవ్వవా? అవుతావు కదా. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా
అంతే దూరం కదా, కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. అందుకే కదా క్రైస్తవుల్ని చాలా చీప్గా చూస్తున్నారు ఈరోజు. ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు సృష్టించుకున్నాం కాబట్టి. దేవుడు ఎప్పుడు చెప్పడు అలాగా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలంటాడు ఆయన. సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఎడ్యుకేట్ అవ్వాలి, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, పరిణతి సాధించాలి. అక్కడ ఏదో వెళ్ళాం, ఫుడ్ పెట్టారు, తినేసాం, ప్రార్థన చేసుకుని తినండి. ఎప్పుడైనా ఇంట్లో అయినా ప్రార్థన చేసుకుని తినండి, హ్యాపీగా తినేసి వచ్చేసాం, అంతే అయిపోయింది. వాళ్ళు ఏదో పాదలు పడతారు, వెళ్తాం, కాసేపు కూర్చుంటాం, ఓదారుస్తాం, అంత అయిపోయింది అంతే. ఈరోజు నువ్వు వెళ్ళావేమో రేపు నీ దినానికి కూడా వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు రారు. అంతేనా కదా? మరి అంతే. మీరు అనొచ్చు, మన దినానికి వచ్చారు, మనకు తెలిసి మనం చచ్చిపోతాం కదా అప్పటికే. అయ్యి ఉండొచ్చు, కాదని నేను అన్నాను. కానీ అందరినీ దూరం చేసుకుని బతుకుతావా లోన్లీగా? అప్పుడు మనం సంఘజీవులు ఎందుకు అవుతాం? అప్పుడు ఇక్కడ ఉండక్కర్లేదు, మనం ఏ అడవుల్లోకో ఎడారుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు. సో కాబట్టి మంచితనాన్ని నేర్పించాడు ప్రభు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకుందాం. ఈ మంచిని అందరికీ పంచుదాం, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం, వాళ్ళను సంపూర్ణులుగా చేద్దాం, పరిపూర్ణులుగా చేద్దాం. అంతే తప్ప ఒక గిల్టీ ఫీలింగ్తో ఎప్పటికప్పుడు అందరికీ వ్యతిరేకంగా కనబడుతూ ఏదో దుష్ట స్వభావం కలిగిన వారుగా, ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూసేవారుగా జ్ఞానులు ఎప్పటికీ ఉండరు. జ్ఞాని ఇప్పుడు జ్ఞానిగానే మాట్లాడతాడు, జ్ఞాని ఇప్పుడు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు, అజ్ఞాని అజ్ఞానంగా ఆలోచిస్తాడు. సో కాబట్టి నా పర్సెప్షన్ ప్రకారం మీరు అందరూ జ్ఞానులనే నేను అనుకుంటున్నాను. అవునా కాదు? మీరు చెప్పండి. దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. జ్ఞానులు జ్ఞానుల్లానే ఉండండి, వివేకులు వివేకుల్లానే ఉండండి. మీ ఆలోచనలను అప్డేట్ చేసుకోండి, సంస్కారవంతంగా ఉండండి, పరిపూర్ణులుగా ఉండండి. మనిషిని మనిషిలాగే చూడండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే వెంటనే జడ్జి చేసేయకండి, వాళ్ళని అలాగే చూడండి. తప్పు అయితే తప్పు అందాం, ఒప్పు అయితే ఒప్పు అందాం, మంచి అయితే మంచి అందాం, చెడైతే చెడు అందాం. అంటే ప్రతిదాన్ని భూతద్దంలో చూసి ప్రతి ఒళ్ళని జడ్జి చేస్తూ ఎంతకాలం బతుకుతాం మనం ఇలాగా? సో ఒకటి, మీ ఆలోచనలు సంస్కరింపబడితే మీరు దేవునికి మరింత దగ్గర అవుతారు, దేవునికి మరింత చేరువవుతారు, ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటారు. ఎంత వాక్యం మన హృదయంలోకి వెళ్తే అంత సంస్కరింపబడతాం, ఎంత సంస్కరింపబడితే అంత డెవలప్ అవుతాం. మీరు రాసి పెట్టుకోండి. ఎవరు డెవలప్ అవుతారంటే ఎంత సంస్కరింపబడుతున్నామో అంత డెవలప్మెంట్ మన బ్రతుకులోకి వస్తుంది, స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ. అది భౌతికమైన ఆశీర్వాదమైనా ఆత్మీయ ఆశీర్వాదమైనా నీ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత స్పిరిచువల్గా డెవలప్ అయితే అంత గ్రోత్ నీ బ్రతుకులోనికి దేవుడు రప్పిస్తాడు. కాబట్టి అలాంటి ఆలోచన సరళి కలిగి మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ఆరాధనలో నా మాటలు ముగిస్తున్నాను. సత్యం మీ హృదయాలలో 30 60 100 ఫలించునుగాక. ఆమేన్. మీరు మరింత ఆశీర్వాదకరమైన స్థితిలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎదగాలి. ఆ విధంగా మీరు బైబిల్ ధ్యానించాలి, పాజిటివ్ కార్నర్తో, పాజిటివ్ ఆలోచన విధానంతో. అప్పుడు మీరు వర్ధిల్లుతారు. రైట్? తలలో వంచండి, ప్రార్థన చేసుకోండి. మహాగణుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. అనేక మంది తండ్రి మీ సత్యం విని వర్ధిల్లుతున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మీ కాపుదల ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం మీద ఉంచండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా సోదర సోదరీమణులందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన తొలగించండి. వారి కష్టాలలో, వారి కన్నీళ్లలో మీరు తోడుగా ఉండండి. వారి ఇరుకులలో, ఇబ్బందులలో మీరు తోడుగా ఉండండి. వారిని విడిపించి నడిపించి ప్రభా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆనందంతో, సంతోషంతో వారి హృదయాలు నింపండి తండ్రి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించమని, ఇంకా అనేక మందికి దీవెనకరంగా మా పరిచర్యను మలచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.